ఈ రోజున పేపర్లో చూసాం, ఉలిక్కిపడ్డాను నేనైతే. ఒక 420 కేసు, ఆ కేసే నిజమనుకుందాం. ఒక మహిళ, ఆమె ఏదో బాలీవుడ్లో సినీ నటట, ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా, అంత మహిళల్ని అంత చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు, థ్రెట్ 506 IPC కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడొస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి, వీళ్ళు ఎవరన్నా అంటే ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. ఈ జుగుప్సాకరమైన కేసు అన్నా, ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ చెత్త కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. టాటా రాణా టాటా అప్పుడు కమిషనర్, పోలీస్ కమిషనర్, ఆయన రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, అది లోకల్ అట, ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ 26వ తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చబడ్డారు కదా. ఆ కేసులో ముద్దాయిన కసబను పట్టుకోవటానికో, లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి. ఆ మహిళ, అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా, ఈ వైకాపా నాయకుడు ఇతను ముద్దాయి ఉండాలి ఆ కేసులో. పోలీసులు నిజంగా పనిచేస్తే మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో, ఎలా ఆటలు ఆడుకున్నారో పోలీసు వ్యవస్థతోటి, ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతోటి మనకు తెలుసు కదా. విమానం వెళ్ళారటండి ఈ అమ్మాయిని పట్టుకురావటానికి, కసబను పట్టుకురావటానికి. ఏదో అంతర్జాతీయ బందిపోటు దొంగలు, టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు పట్టుకోవటానికి కూడా అంత వేగంగా పరిగెత్తారు రాణా గారు కానీ వారి టీం కానీ. ఈ కేసులో పరిగెత్తారు, విమానం ఎక్కి వెళ్ళిపోయారట. ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పనిచేసి, వరలరామయ్య గారు ఎటుపోతుందాయా మీ పోలీసు? సార్ క్షమించండి సార్, అది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు వ్యవస్థ సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యవస్థ కాదు సార్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు ఇలా ఉండదు సార్. ఆ అమ్మాయి కేసు పెడుతుంది, వీడిని తన్ని తీసుకెళ్ళి లోపలేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రివర్స్ అయింది అది. ఆ అమ్మాయిని తీసుకొచ్చేటండి. మీరు కూడా ఉన్న నిజాలు కొంచెం నిర్భయంగా రాయండి సార్. చంద్రబాబు గారి ప్రభుత్వం కదా, మీకంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంది కదా. ఆయనంటే GO1 అని అదని ఇదని తీసుకొచ్చి మిమ్మల్ని కూడా ఇబ్బంది. యాసిటీ రామోజీరావు గారిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి. ఆ అమ్మాయి తీసుకొచ్చారటండి విమానంలో వెళ్ళి. ఏదో విశాల్ గున్ని వెళ్ళారంటున్నారు, DCPలు వెళ్ళారంటున్నారు, ACPలు వెళ్ళారంట, CIలు వెళ్ళారంట. దేనికోసం వెళ్ళారండి? కసమును పట్టుకోవటానికా? బిన్ లాడెన్ని పట్టుకోవటానికా?
ఇంకా ఇంకా పెద్ద పెద్ద నాయకుల పేర్లు నాకు సమయానికి గుర్తు రావట్లా. అదే హీరోయిన్ పెళ్లి చేసుకున్న ఎవరండి అతను, ముస్లిం. ఇటువంటి వాళ్ళ ఉన్న అంతర్జాతీయ క్రిమినల్స్ని పట్టుకోవటానిక, ఒక అమాయకురాలను ఒక మహిళను తీసుకురావటానికి ఎంతమంది వెళ్ళారట. వెళ్ళే పోలీస్ ఆఫీసర్లకు సిగ్గుండొద్దండి. ఆదేశించే అధికారికి లేదు, వెళ్ళమని చెప్పిన అధికారికి లేదు. వాళ్ళ విమానంలో వెళ్ళటం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం. అది పనికి మాలిన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని ఆలోచన లేకుండా కమిషనర్ ఆదేశించటం, ఈ పోషి ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టడం, ఇంట్రాగేట్ చేయటం. నాకు ఇప్పటికీ అనుమానం వచ్చింది, ఆ ఇంట్రాగేషన్ ఎవరు, పోలీసులు చేశారా, ప్రైవేట్ వ్యక్తులు చేశారా? ఆ ఇంట్రాగేషన్లో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఎదురుగా కూర్చున్నాడా? ఇవన్నీ రావాలా బయటికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు డెఫినెట్గా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వెళ్తారు, ఆయన సహజ సిద్ధంగా వెళ్తారు. ఆయన ఇంట్రాగేషన్ కూడా దగ్గరుండి చూచుంటారు ఆయన. నేను అడుగుతున్నా, ఇది వ్యవస్థని దుర్వినియోగం చేయటం, ఒక మహిళను తీవ్రంగా అవమానం చేయటం, వెనక కనెక్టెడ్ అనుసంధానమైన కేసులు కూడా చాలా వచ్చినాయి. ప్రెస్లోనే వచ్చింది. అయ్యో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దృష్టికి ఎందుకు రాలేదని బాధపడ్డాను నేను. అప్పుడే చీల్చి చెండాడేసేవాళ్ళం. అప్పుడే ఏమయ్యా ముఖ్యమంత్రి, ఏంటా దరిద్రం అనేవాళ్ళం. అక్కడ వాడేవాడు ఎంపీ దరిద్రం ఏంటని, ఎంపీ దరిద్రం, అతని పేరేంటి, దరిద్రం నంబర్ 1 పోలీసు టర్న్ ఎంపీ అండి, వెంకట అతని గోరంట్ల మాధవ్ దరిద్రం నంబర్ 1. దరిద్రం నంబర్ 2 ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అనంతం గారు ఒక దరిద్రం నంబర్ 2, ఇది ఒక దరిద్రం నంబర్ 3. రాష్ట్ర ప్రజలకు ఏంటండి దరిద్రం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా దరిద్రం ఉందంటే మన వాళ్ళు తయారైపోతున్నారు, మన వాళ్ళే. నేను దరిద్రం అని చిన్న పేరు పెట్టా, ఇంకా వాడొచ్చు దాన్ని. నేను వాడను కదా, వరలరామయ్య ఆ బూత్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. నేను అడుగుతున్న, ఇంత జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తున్నారమ్మా మీరు? అయిందానికి కాదు కానీ బుడింగమని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఆ మహిళకి ఏమిటి ఇంతమంది వెళ్ళి ఒక మహిళను ఒక 420 చిన్న కేసు అండి, అది 506 బెదిరించిందంట పెళ్లి చేసుకోమని. ఈ కేసుకి విమానాలు వెళ్ళటం ఏంటండి, అమ్మాయిని తీసుకురావటం ఏంటండి? ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా సిగ్గు లేకుండా వెళ్తారండి ఇంతమంది అధికారులు. సిగ్గు లేకుండా మాట కూడా నేను వాడను. దానికి మీరు ఏదో రకంగా నా ఆక్రోశాన్ని బయటకు పంపాలి కదా. సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వెళ్తారండి ఇంతమంది. పంపేవాడికి బుద్ధి లేకపోతే వెళ్ళేవాళ్ళకి బుద్ధి ఉండొద్దండి. నేను అందుకే ఈ రోజున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక నిజాయితీ కలిగిన ఒక అడిషనల్ డీజీని ఈ కేసులో ఎంక్వైరీ చేయించాలా. ఏమిటి ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవ్వలేదా? 10 మంది విమానంలో అడిగితే ఒక అమ్మాయిని తీసుకురావటానికి, ఆ అమ్మాయికి ఫోన్ చేయను, ఎవరో చెబుతున్నారు, ఫోన్ చేస్తే వస్తుందటండి ఆ అమ్మాయి. ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి, అమ్మ మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మీరు రామ్మంటూ వచ్చేస్తుందట ఆమె. నా మీద ఏం కేసు ఉందండి? సజ్జల గారికి ఎందుకండి ఇంత బాధ పెడతారు? ఆయన అంటే సజ్జల గారు ఏంటో రమ్మనండి నాతో మాట్లాడతారని పిలిపిస్తాను. దానికి ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు విమానం ఎక్కటం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి? ఆ అమ్మాయిని ఏదో ఒక కసబ్నో లేకపోతే అంతర్జాతీయ బిన్ లాడెన్లో లేకపోతే ఇంకా పెద్ద పెద్దల్ని బంధించి తీసుకురావటం ఏంటి? నేను అడుగుతున్నా, వాట్ వాజ్ ది అఫెన్స్ కమిటెడ్ బై హర్? ఆమె చేసిన నేరం ఏమిటి? ఇంత విమానంలో ఎక్కిన ఈ వార్త అప్పుడు పత్రికల్లో ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు పత్రికలకి ఈ కేసు దాచిపెట్టారు మీరు?